సో ఇవాళ జరిగిన ఈ హత్య ఇది వ్యక్తిగతమైన హత్య అని పోలీసులు చెప్తూ ఉన్నారు, టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ నిజంగా ఆయన హత్య చేయించాల్సినంత అవసరం ఏముంటుంది అని. ఇప్పుడు అక్కడ ఓడిపోయాడు ఆల్రెడీ. బ్రహ్మనాయుడు కోసం ఆయన పని చేశాడు కాబట్టే రషీద్ని జిలానీ హత్య చేశాడు అని వీళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళ తల్లి కూడా ఆరోపిస్తుంది. కానీ అక్కడ బ్రహ్మనాయుడు ఓడిపోయాడు, గెలిచింది జీవి ఆంజనేయులు కదా, ఇంకా చంపాల్సిన అవసరం ఏముంటుంది? అంటే భయాందోళనకు గురి చేయాలని కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు మొన్న చెప్పారు కదా, అయ్యన్న పాత్రుడు జగన్ ఓడిపోయాడు చచ్చిపోలేదని. ఇప్పుడు వీళ్ళు చంపాలనుకుంటున్నారు, అదే కదా. రాజకీయంగా చచ్చిపోలేదన్నాడు సార్. మీరు తెలుగు అన్నా నేర్చుకోండి అయ్యా, మీరు తెలుగు నేర్చుకోండి అయ్యా. రాజకీయంగా చనిపోయాడు అని అన్నాడు, తప్పేంటి? రాజకీయం చనిపోయేదానికి తేడా తెలీదా మీకు? బాబు మోడరేటర్ గారు, మీరు మాట్లాడమంటే మేము మాట్లాడతాం. లేదు సార్ ఆయనే చెప్పండి సార్, చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం లేదు, క్లారిటీ ఇస్తున్నారు మీకు. మమ్మల్ని ఎందుకు పిలవటం? చెప్పండి సార్, చెప్పండి. ఎందుకు ఆయన మా గొంతు ఉన్నట్టు మాకు గొంతు ఉంటుంది. ఇప్పుడు ఒకటే చెప్పాడు ఆయన, అయ్యన్న పాత్రుడు ముందు ఏమన్నాడు? జగన్ ఓడిపోయాడు, చనిపోలేదు, చచ్చిపోలేదు. సరే రాజకీయంగా అయితేనేమి దేనికి అయితేనే చచ్చిపోలేదని చెప్పాడు. ఇప్పుడు రాజకీయంగా సమాధి చేయాలని అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో అది జరగదండి. అంటే ఒక పార్టీని భూస్థాపితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని భూస్థాపితం చేస్తానని. ఇవన్నీ మాట్లాడి వాళ్ళు ఏదో మా కార్యకర్తల్ని మమ్మల్ని భయపెట్టాలి, భయాందోళనకు గురి చేయాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, పోలీసులు కేసులన్నీ తీస్తాము. తీనేయండి, తీసి ఎంతవరకు భయపెడతారో భయపెట్టినామండి. ఎవడు భయపడేది పల్నాడు సార్, ఇది పల్నాడు అండి. ఎవడు భయపడ్డు. మీరు పెట్టుకోండి, కేసులు పెట్టుకోండి, చేసుకోండి. ఒకటే గుర్తు పెట్టుకోండి సార్. సార్ ఇప్పుడు 45 రోజులు ఇంకా అడ్డంగా నరుకుతారంటారు, అదేనా మీరు చెప్పేది? మేము నరుక్కుంటా పోతా ఉంటే కుదరదు సార్. తెలుగుదేశం ప్రభుత్వం సార్, మేము ఇటువంటి హత్యలు మేము ఒప్పుకోము. ఎవరు నరికింది? మీరా మేమా నరికింది? లేదు, ఎక్కడ నరికింది? వాళ్ళు నరికింది. ఎవరు నరికింది? రోడ్డు మీద భయంకరంగా నరికి మళ్ళీ నరకలేదంటారే. పార్టీ వాడే కదా మొన్న వరకు ఆయన వచ్చి మా దగ్గరికి వచ్చి 3 నెలలు కూడా కాలేదు సార్. మీకు అసలు తెలుసా? అది స్క్రిప్ట్ మాకు తెలుసులేండి. మీ వినకొండలో తెలుగుదేశం కార్యకర్తల్ని ఎంత మందిని చంపారో చెప్పండి. అప్పుడు మీరు ఒక పేరు చెప్పండి. మీరు పల్నాడని మీసాలు చెప్పడం కాదు, మీరు పల్నాడు మీసాలు చెప్పడం కాదు, మా వాళ్ళకి కూడా మీసాలు ఉన్నాయి. అట్లా అర్థమైందా? మీరు మేము మోటుకుంటాము. ఎందుకు మోటుకునేది బహుశా అంత సీన్ లేదు చెప్పు. మోడరేటర్ గారు, అశోక్ గారు వన్ క్వశ్చన్ అశోక్ గారు, వన్ క్వశ్చన్. ఒక్క నిమిషం రమణారెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. ఆయన వెళ్ళిపోయినాక మీరు మాట్లాడండి. మాట్లాడతానంటే ఆయన మాట్లాడినివ్వండి. లేదు, మమ్మల్ని మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతానంటే మాట్లాడండి, అంతేగాని ఇదేందండి మా ఇద్దరు డైరెక్ట్ గా మాకు ఆయనకి మాటలు యుద్ధం పెట్టే కార్యక్రమం ఇది? ప్యానల్ డిస్కషన్ అంటే మీకు రమణారెడ్డి గారు మీకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అది కాదండి. మేము మాట్లాడిన తర్వాత చెప్పానండి. లేదు, ఆయన అడిగితే నేను చెప్తాను. ప్రాబ్లమ్ మీరు మాట్లాడేసి పారిపోతారు. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు. మీరేమంటారు? వినుకొండలో మేము ఎంతమందిని పొడిచాం మీరు చెప్పండి, లెక్క ఎంతమందిని పొడిచాం? ఒక్కటి అశోక్ గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన అడగనివ్వండి. అడిగిన తర్వాత క్లారిటీ. అశోక్ గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన అడిగాడు వినుకొండలో మేము ఎంతమందిని పొడిచాము. ఇప్పుడు తీసుకోండి సార్, అన్ని తీసుకోండి. అశోక్ గారు టుమారో 7 o'clock సేమ్ టైం ఆయన రమ్మను, డేటాతో రమ్మను, నేను డేటాతో వస్తాను. ఎందుకంటే వితౌట్ డేటానే మాట్లాడకూడదు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడావా ఆ మాట?
మళ్ళీ రేపు డేటా వచ్చామని జరిగినాయని తెలుసండి నాకు. ఎవరు exact పేర్లు మీకు అంటే మీరు మటన్ చేసిన మాట వచ్చేటప్పుడు మీరు దానికి మటన్ కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి మీకు పేర్లన్నీ రాసుకుంటారు. మాకేం అవసరం అండి? మీరు మటన్ అంటే మాకు తెలియదు అసలు. మాకు మటన్ అంటే ఏం తెలీదు. మీ దగ్గర నేర్చుకుంటున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. మీ దగ్గర నేర్చుకున్నాం. అనంత బాబు డ్రైవర్ సార్ ఒక్క నిమిషం రమణారెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ హోల్డ్. శ్రీనివాస్ రెడ్డి గారు డైవర్ట్ చేయకూడదండి. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క మాట అండి, ఒక్క మాట. చెప్పండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మమ్మల్ని వైసీపీ శ్రేణులన్నింటినీ కూడా భయాందోళనకు గురి చేయడానికి ఈ విధంగా నడి రోడ్డు మీద మా పార్టీకి సంబంధించిన వ్యక్తిని టీడీపీ వాళ్ళు హత్య చేశారు అని. నిజంగా నడి రోడ్డు మీద ఒక పార్టీ, రాజకీయాల్లో ఇది సాధ్యమేనా? నడి రోడ్డు మీద ఒక పార్టీ ఉచిగొలిపి కత్తిచ్చి పలానా వ్యక్తిని నరికి చంపమని మీరు సీనియర్ రాజకీయ నాయకులు ఏమండి అశోక్ గారు, దీన్ని కథాంశం మొత్తం చెప్పమంటారు అశోక్ గారు? చెప్పండి సార్. 2 సంవత్సరాల క్రితం ఇతను ఇప్పుడున్న అతను వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. గొడవ జరిగితే దాన్ని కేసు బండి తగలబెట్టింది ఎవరిది? ఆసిఫ్ అనే కుర్రోడిది బండి తగలబెట్టారు. ఈ ఆసిఫ్ అనే అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇతని బండి తగలబెట్టింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎప్పుడు? జనవరి 10th జనవరి 2024లో బండి తగలబెడితే ఎఫ్ఐఆర్ అయింది. ఓకే. ఈ సంవత్సరం జనవరిలో. ఓకే. బండి తగలబెట్టింది ఎవరిది? ఆసిఫ్ అనే కుర్రవాడు. ఆసిఫ్ అనే కుర్రవాడు ఎవరు తగలబెట్టారు? ఈ జిలానీ అనే వాళ్ళ ఫ్రెండ్స్ తగలబెట్టారు. ఈ జిలానీ అతను